హాయ్ అండి. హాయ్ హాయ్. చిరంజీవి గారు అంట సారీ మీకు ఇష్టమైన హీరో అఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకండి? ఎందుకంటే ఆయన స్వయం కృషితో పైకొచ్చారు అండ్ ఎవరి కష్టం మీద ఆయన కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా పైకొచ్చిన వ్యక్తి కాబట్టి అఫ్ కోర్స్ హీఈస్ మై ఫేవరెట్. అవునా? ఓకే. చిరంజీవి గారి సినిమాలో మీకు టాప్ 5 మూవీస్ అంటే చెప్తారా? నాకు నచ్చింది హిట్లర్, డాడీ అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, మురుగరాజు, చాలా చాలా మూవీస్ ఉన్నాయి. ఓకే అండి. చిరంజీవి గారి సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారు చేసి ఏ సినిమా రామ్ చరణ్ తేజ్ గారికి సెట్ అవుతుంది? అర్థం కాలేదు, రిపీట్ రామ్ అగైన్. చరణ్ తేజ్ గారి ఏ సినిమా? రామ్ చరణ్ గారు తీస్తే ఏ మూవీ తీయాలని రామ్ చరణ్ తీస్తేనా ముగ్గురు అనగాలి. అల్లు అర్జున్ గారు తీయాలని అల్లు అర్జున్ గారి గురించి నాకు తెలియదు. ఎందుకు మాట్లాడండి మీరు అల్లు అంటే నేను అంతగా పట్టించుకోను. ఆయన మెయిన్ ఫ్యామిలీ అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు కానీ ఏమో ఇప్పుడు అంతగా. కాదంటారా? ఓకే, బాగుంటది. అంటే అల్లు అర్జున్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. బద్రీనాథ్ కావచ్చు, కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. సో విశ్వంబర మూవీ రాబోతుంది చిరంజీవి గారిది ఎలా ఉండబోతుంది మీ అంచనా? ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి ఆయన ఏజ్ పెరుగుతుంది అని ఈ జనరేషన్ లో చాలా మంది అనుకోవచ్చు. బట్ ఒకానొక టైంలో మా డాడీస్ టైంలో ఒక హీరో అంటే ఎట్లుంటది అనేది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక స్టార్ అనే ఒక వర్డ్ ఆయన నుంచి పుట్టుకొచ్చిందని మాట్లాడతాం. సో చిరంజీవి లాగా ఈ ఫుల్ స్టార్స్ లో ఎవరు పేరు చెప్తారు? చిరంజీవి లాగా యాక్టింగ్ ఎలా ఉంటుంది? అసలు ఆయన బీట్ చేసే సత్తా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. నేను గట్టిగా చెప్తా ఈ వర్డ్, అసలు ఎవ్వరికీ లేదు. ఆయన బీట్ చేసి ఆయన యూత్ గా ఉన్నప్పుడు చేసిన స్టంట్స్ కావచ్చు, ఏదైనా రియలిస్టిక్ గా చేస్తారని విన్నాను. యూతే అండి. యూత్ గా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ యూతే, ఆయన ఎప్పటికీ యూతే. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన యూతే. yes. అఫ్ కోర్స్ అంటే రామ్ చరణ్ గారు కూడా మీరు చేయలేరు ఎవ్వరు కొడుకు తర్వాత ఇప్పుడు మనవరాలు ఉందనుకోండి, తర్వాత మనవడు పుట్టొచ్చు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో మీ టాప్ హీరో టాప్ నెంబర్ 1 హీరో అంటారు. ఎవ్వరి డబ్బా వాళ్ళు కొట్టుకోనివ్వండి, నో ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు పుష్ప పుష్ప చూసారా మీరు? లేదు, నేను పుష్ప చూడలేదు, పుష్ప 2 చూడలేదు. ఎందుకు చూడలేదు? ఏమో పెద్ద మూవీస్ చూడను, బట్ మెగాస్టార్ అయితే చూస్తాను. అండ్ సాయి పల్లవి మూవీస్ కూడా ఏమైనా వస్తే చూస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే.